ఏపీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కేసులో సీబీఐ విచారణ నిలిపివేయాలని కోరారు. ఏపీ పోలీసులు సవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ప్రతిపాడు సీఐ శ్రీనివాసరావు, లాలాపేట సీఐ శివప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూసాం అసలు ఏపీ పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది సవీంద్రారెడ్డి కేసు విషయంలో అనేది. వాటికి ఈ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధం వీటన్నింటినీ కన్సిడర్ చేసే హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఆ విచారణ సైతం వద్దంటున్నారు ఏపీ పోలీసులు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పోలీసుల వైఖరి ఆక్షేపంగా ఉంది. పోలీసుల వైఖరి నమ్మశక్యంగా లేదు. పోలీసుల వ్యవహారం అనే హైకోర్టు భావించి ఈ వ్యవహారంలో పూర్తిగా దీనిపైన సిబిఐతో విచారణ జరిపించాలి, ప్రాథమికంగా విచారణ జరిపి ఈ నెల 13వ తేదీన నివేదికను తమకు సమర్పించాలంటూ హైకోర్టు సిబిఐకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో దీనికి సంబంధించి లాలాపేట సిఐ అలానే పత్తిపాడుకు సంబంధించిన సిఐ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, సిబిఐ ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేసిందో వాటిని నిలిపివేయాలని, దాంతో పాటుగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటుగా ఏదైతే తాడేపల్లి సిఐ ఉన్నారో ఆయన కూడా హైకోర్టులో ఈ కేసులోనే రీకాల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు సిఐలు ఖచ్చితంగా తప్పు చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ వాదనతోనే అర్థమైపోయింది. ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్మశక్యంగా లేదని హైకోర్టు ధర్మాసనం భావించే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆ ఎంక్వైరీని నిలుపుదల చేయాలి, దాంతో పాటుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో రద్దు చేయాలంటూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. చూడాలి మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. థ్యాంక్ యూ అశోక్.